ఏంటండి రీమిక్స్ అండి? బయటికెళ్ళి చూస్తే కొన్ని వందల పురుగులు కనిపించాయి. అవి ఆడ మగ పురుగులు, ఎప్పుడూ నేను చూడని పురుగులు. ఆ పురుగులు కళని ఆస్వాదించడానికి వచ్చాయట. సహజంగా ఆర్ట్ అంటే పడి చచ్చిపోయే నేను ఆ పురుగుల్లో ఒక మనిషిగా కలిసి వెళ్ళాను. అదే నేను చేసిన తప్పు. మూవీ స్టార్ట్ అయింది. అప్పుడే అర్థమైంది అది రిలీజ్ మూవీ అని. నేను కొంచెం అప్సెట్ అయ్యాను. ఎందుకంటే ఆ మూవీ ఒక చెత్తని నాకు తెలుసు. అయినా ఎందుకు రిలీజ్ చేశారో, దానికి ఆ పురుగులు పెంటకొప్ప కోసం ఆత్రం పడినట్టు ఎందుకు ఆత్రం పడుతున్నాయో నాకు అర్థం కాలేదు. లేచి వెళ్దాం అనుకున్నాను. బట్ ఇంతలో ఒక పురుగు లేచి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఎగరడం మొదలుపెట్టింది. దాంతో మిగతా పురుగులు మొత్తం లేచి ఆ కుప్పి గంతులు వేసే పురుగును చూడడం మొదలుపెట్టాయి. ఇంతలో మరో పురుగు లేచింది. కూర్చున్న సీటు దగ్గరే దాన్ని ముడ్పడం స్టార్ట్ చేసింది. ఆ తిప్పుని మరో మగ పురుగు ఫోన్లో షూట్ చేస్తుంది. అలా పెంట మీద పుట్టగొడుగుల్లా ఒక్కొక్క పురుగు తమ కంపు కొట్టే అస్తిత్వాన్ని చాటుకుంటూ ఎగరడం మొదలుపెట్టాయి. కొన్ని పురుగులు చైర్స్ విరగ్గొట్టాయి. మరికొన్ని పురుగులు ఆ విధ్వంసాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాయి. కానీ విచిత్రంగా ఒక కార్నర్లో ఒక జంట రమిస్తుంది, మరో జంట పెళ్లి చేసుకుంది. సినిమా ఎవరూ చూడడం లేదు. అప్పుడు అర్థమైంది అది నిజంగా ఒక చెత్త సినిమా అని. నా ఒపీనియన్ కరెక్ట్ అని. ఇంటర్వెల్లో నాకు ఒక పురుగు పరిచయం అయింది. ఆ పురుగు థియేటర్ ఓనర్. ఫ్రంట్ సీట్ మీద కాళ్ళు పెడితేనే ఒప్పుకొని మీరు ఈ విధ్వంసాన్ని ఎలా భరిస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆ ఓనర్ పురుగు, మొదట్లో ఇది చూసి నాకు పిచ్చెక్కింది, కానీ మెల్లగా అలవాటయింది. ఈ చీడ పురుగులు లేకపోతే నాకు ఉనికే లేదంది. ఈ రోజుల్లో నువ్వు ఎంత మూర్ఖంగా ఉంటే, ఎంత మూర్ఖత్వాన్ని భరిస్తే అంత సుఖంగా బ్రతకగలవు అని నాకు ఉచిత సలహా ఇచ్చింది. బట్ ఆ సలహా నాకు నచ్చింది. అందుకే నేను కూడా ఆ పెంట కుప్పపై ఒక్కసారిగా ఎగిరి గంతేశాను. మొదటిసారిగా మూర్ఖత్వం నాకు మనశ్శాంతినిచ్చింది.